హాయ్ అండి. ఈరోజు నాటుకోళ్ళ మార్కెట్కి అయితే వెళ్తున్నాం. జాతర సందర్భంగా నాటుకోళ్ళు అనేది చాలా తక్కువ ప్రైజుల్లో అనేది ఇస్తున్నారు. మన ఏలూరు పాత బస్ స్టాండింగ్ చందన బ్రదర్స్ బ్యాక్ సైడ్ అయితే నాటుకోళ్ళ మార్కెట్ అయితే ఇక్కడ రన్నింగ్ చేస్తున్నారండి. ఈ మార్కెట్ వచ్చి టైమింగ్ మార్నింగ్ 5 నుంచి 9 వరకు అయితే రన్ చేస్తారండి. ఈరోజు జాతర సందర్భంగా నాటుకోళ్ళు అనేది ఎక్కువగా వచ్చినాయి. నాటుకోళ్ళు కానీ కోడి పుంజులు కానీ చాలా చౌకైన ధరలు ఇస్తున్నారు. ఏ రేట్లో ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి కనుక్కుందాము. ఏ కోళ్ళు ఉన్నాయి అనేది ఒకసారి చూసేద్దాము. మా వీడియో పూర్తిగా చూడండి. మా వీడియో కానీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబర్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబర్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలు అయితే మీకు అందుతాయి. ఈ కోడి పుంజులు అయితే ఇక్కడ జత వచ్చేపాటికి 2,500 చెప్తున్నారండి. ఫైనల్ అయితే 2,000కి ఇస్తా అంటున్నాడు. మీకు కోడి పెట్ట వచ్చేపాటికి ఒక్కొక్క పెట్ట 700 ఉందండి, ఒక్కొక్క పెట్ట 1,500 ఉంది. ఒక్కొక్క కోడి పుంజు అయితే 2,000, 3,000, 1,500 అలా రేట్లు ఉన్నాయండి. కోడిని బట్టి రేట్లు ఉన్నాయి. రకరకాల కోళ్ళు ఉన్నాయండి. అంటే కోడి పుంజును కోడి పెట్టలైనా సరే దేనికైనా సరే కోడిని బట్టి రేటు ఉన్నాయి. ఈరోజు రేట్లు అయితే రీజనబుల్గా ఉన్నాయండి. చాలా రీజనబుల్గా రేట్లు ఉన్నాయి. చూడండి, ఇక్కడ బాతులు కూడా అమ్ముతున్నారండి. బాతులు జత వచ్చేపాటికి 400 చెప్తున్నారు. రేట్ అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయండి. ఈరోజు జాతర సందర్భంగా రేట్లు అయితే చాలా అంటే చాలా తక్కువ ధరలు అయితే ఇస్తున్నారు. ఈ కోళ్ళు అయితే నెంబర్ 1 కోళ్ళు ఉన్నాయండి. కోడి పుంజు అయినా సరే కోడి పెట్టైనా సరే ఇక్కడ మీరు మార్కెట్లో కంపేర్ చేసుకుంటే కనుక ఈ మార్కెట్లో అయితే మీకు చాలా తక్కువ ధరలు ఇస్తున్నారు. చూడండి, ఈ జత వచ్చేపాటికి మీకు 1,500 చెప్పాడండి కోడి పెట్టలు. ఈ కోడి పుంజులు జత వచ్చేపాటికి 2,500 చెప్పాడు. ఈ కోడి పెట్టలు అయితే మీకు జత వచ్చేపాటికి 3,000 చెప్పాడండి. చూడండి, రేట్లు అయితే చాలా రీజనబుల్గా చెప్తున్నారండి. చూడండి, ఈ కోడి పుంజు అయితే మీకు 4,500 చెప్తున్నాడు. ఫైనల్ అయితే 4,000కి అయితే ఇస్తా అన్నాడు. వెయిట్ వచ్చేప్పటికి 3 కేజీలు ఉందండి. మంచి హైట్ ఉంది, మంచి హెల్తీగా అయితే ఉంది కోడి పుంజు. చూడండి, చాలా బాగున్నాయి. కోడి పుంజులు మాత్రం చాలా వచ్చినాయండి. నాటుకోడి పెట్టలు అయితే మీకు రేట్ అయితే కొద్దిగా ఎక్కువ ఉన్నాయండి. ఎందుకంటే జత వచ్చేపాటికి మీకు 2,000 అలా చెప్తున్నాడండి కోడి పెట్టలు అయితే. చూడండి, ఈ కోడి పెట్టలు అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ కోళ్ళు అనేది జత వచ్చేపాటికి 1,600 అయితే ఇచ్చారండి. 2 కోళ్ళు ఇలా అన్న అయితే తీసుకున్నాడు. ఈ కోడి పెట్టలు వచ్చేప్పటికి జత వచ్చేప్పటికి 2,000 చెప్తున్నాడండి. వెయిట్ వచ్చేప్పటికి 1.5 ఉందండి. 2 కోళ్ళు వచ్చేప్పటికి 3 కేజీల దాకా ఉంటాయండి. కోళ్ళు అయితే చాలా రీజనబుల్గా అయితే రేట్లు అయితే ఇస్తున్నారు. ప్రతిరోజు రన్నింగ్ అయితే చేస్తారండి. ఆదివారం అయితే కొద్దిగా ఎక్కువ కోళ్ళు అయితే తీసుకొస్తారు. చూడండి, ఇక్కడ మేము కోళ్ళు అయితే తీసుకుంటున్నాము అమ్మవారి మొక్కు నిమిత్తము. మాకు వచ్చే కూడా కోడి అయితే చాలా రీజనబుల్గా తీసుకున్నాడు ప్రైజు. చూడండి, కోడి అయితే పారిపోతుంది, అది పట్టుకుంటే ట్రై చేస్తున్నాడు. ఇస్తారా? ఇక్కడ తీసుకుంటున్నామండి జత కోడి పుంజులు. ఇక్కడ జత వచ్చేపాటికి 2,000 అలా ఇమ్మన్నారు. ఇక్కడ తీసుకుంటున్నామండి కోడి పుంజు తీసుకున్నాం. ఇక్కడ ఈ అన్న దగ్గర అయితే తీసుకున్నాము. ఈ అన్న అయితే బాగా తెలుసు మాకు, అందుకనే ఇక రీజనబుల్గా ఇచ్చాడు రేటు. ఈ జత కోడి పుంజులు వచ్చేప్పటికి 2,200 చెప్పాడండి. ఫైనల్గా అయితే 2,000కి ఇచ్చేస్తున్నాడు. కోడి పుంజులు అయితే చాలా బాగున్నాయి. వెయిట్ వచ్చేప్పటికి ఒకటి 2.5 ఉందండి.
రెండు కలిపి 5 కేజీల దాకా వస్తాయండి. కోళ్ళు అయితే చాలా బాగున్నాయి. ఈ మార్కెట్లో అనేది చాలా బాగుంటున్నాయండి. కోళ్ళు అయితే చాలా రేట్లు అయితే చాలా బాగున్నాయి. మేము కూడా తీసుకున్నాము ఇవాళ అమ్మవారి మొక్కుబడి నిమిత్తం. మేము కూడా కోళ్ళు తీసుకున్నాం అనమాట. కోళ్ళు అయితే వెయిట్ వచ్చేప్పటికి 2.5-3 కేజీల దాకా ఉంటుందండి. చూడండి కోడిపుంజులు చాలా ఉన్నాయండి ఇవాళ. కోడిపుట్టలు కానీ కోడిపుంజులు కానీ చాలా అంటే చాలా ఎక్కువగా తెచ్చి అమ్ముతున్నారు అనమాట మార్కెట్లో. చూడండి ఈ కోడిపుంజు వచ్చేప్పటికి 3,500 చెప్పాడండి. 3,000 అయితే ఫైనల్ ఇచ్చేస్తున్నాడు. ఇంకో కోడిపుంజు కూడా ఉందండి ఈ అన్న దగ్గర. ఇదైతే 4,500 చెప్పాడండి. 4,000 అయితే ఫైనల్గా ఇస్తా అంటున్నాడు. కోడిపుంజులు అయితే చాలా వచ్చినాయండి. రేట్లు అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయి. ఒక కోడిపుంజు వచ్చేప్పటికి ఈ కోడిపుంజు వచ్చేప్పటికి మీకు 2,500 చెప్తున్నాడు అండి. 2,000కి అయితే ఫైనల్ ఇచ్చేస్తున్నాడు. ఈ అన్న దగ్గర కోడిపెట్ట కూడా ఉంది. 1,500కి అయితే ఇచ్చేస్తున్నాడు. ఈ కోడిపుంజు చూడండి 3,000 అండి. ఫైనల్ అయితే 3,000. బేరం ఏం మాట్లాడతలేదు. 3,000 అయితే ఇచ్చేస్తా అంటున్నాడు. కోడిపుంజులు కానీ కోడిపెట్టలు కానీ చాలా ఉన్నాయండి. ఒకటి కాదు రెండు కాదు, అసలు చాలా బాగా వచ్చినాయి ఈ వారం మాత్రం. అంటే జాతర సందర్భంగా అయితే ఈ కోళ్ళు అనేది బాగా తీసుకొచ్చి అమ్ముతున్నారు. రేట్లు కూడా చాలా రీజనబుల్గా చెప్తున్నారండి. అడిగా అందరిని అడిగా, ఎవరి దగ్గర లేదు. చూడండి ఈ కోడి అయితే మీకు 12,000 అయితే ఫైనల్ అన్నాడు. ఇదైతే రేట్ అన్నాడు. కోడి పుంజు వచ్చేప్పుడు చూడండి నెంబర్ 1గా ఉంది. కోళ్ళు అయితే చాలా బాగా వచ్చినాయండి ఈ వారం అయితే కోళ్ళు అయితే చాలా వచ్చినాయండి. చూడండి ఈ కోడి వచ్చేప్పటికి 3,500 చెప్తున్నాడండి. కోడి అయితే చాలా బాగుంది. వెయిట్ వచ్చేప్పటికి 3 కేజీల లోపు అయితే ఉందండి. ఫైనల్ అయితే మీకు తక్కువ రేట్లు ఇస్తున్నారండి. మీకైతే బేరం ఆడుకోవచ్చు. ఫిక్స్డ్ రేట్లు అయితే కాదు. ఈ అన్న దగ్గర అయితే 2-3 కోళ్ళు అయితే ఉన్నాయి కోడిపుంజులు. చూడండి ఇక్కడ ఈ కోడిపుంజు వచ్చేప్పటికి 3,000 చెప్తున్నాడండి. 3,500కి ఇచ్చేస్తా అన్నాడు. ఈ కోడిపుంజు వచ్చేప్పటికి 4,000 అండి. అంటే ఒక రేట్ అనేది ఫిక్స్డ్ కాదండి. దాన్ని బేరం ఆడుకోవచ్చు. మీకు నచ్చిన రేటు మీకు గిడితే కనుక వాళ్ళు ఇస్తారు మీరు అడిగినట్టయితే. ఈ కోడిపుంజులు అయితే చాలా బాగున్నాయండి. కోడిపుంజులు అయితే చాలా వచ్చినాయి. నాటుకోడి పెట్టలు కూడా బాగున్నాయి. నాటుకోడి పెట్టలు కూడా ఈ వారం మాత్రం చాలా బాగా వచ్చినాయండి. జాతర సందర్భంగా ఏంటంటే రేట్లు అయితే చాలా రీజనబుల్గా ఇస్తున్నారు. బేరం అనేది ఫిక్స్డ్ కాకుండా రూపాయి అటో ఇటో ఇస్తున్నారు. రేట్లు అయితే చాలా రీజనబుల్గా అయితే ఇస్తున్నారు కోళ్ళు. చూడండి ఇక్కడ కోడిపుంజులు ఉన్నాయండి. ఈ కోడిపుంజు వచ్చేప్పటికి 5,000 చెప్తున్నాడండి. ఫైనల్ అయితే 4,500 ఇస్తున్నాడు. ఇంకో కోడిపుంజు కూడా ఉందండి పక్కనే. అదైతే 3,500 చెప్తున్నాడు. 3,000కి అయితే ఫైనల్ ఇస్తున్నాడండి. కోళ్ళు అయితే చాలా వచ్చినాయండి. నాటుకోళ్ళు చూడండి చాలా బాగున్నాయి. చూడండి ఇక్కడ కోడిపుంజులు రేట్లు అయితే రీజనబుల్గా చెప్తున్నారండి. అది ఫిక్స్డ్ రేట్లు కాదు, బేరం ఆడుకోవచ్చు. వాళ్ళు ఏంటంటే చెప్పిన దాన్ని బట్టి 500 అటో ఇటో ఇస్తున్నారు. చూడండి ఈ కోడిపుంజు వచ్చేప్పటికి మీకు 2,500 చెప్తున్నాడు ఫైనల్ రేటు. ఇంకో కోడిపుంజు కూడా ఉందండి. ఆ కోడిపుంజు వచ్చేప్పటికి 2,000 చెప్తున్నాడండి. రేట్లు అయితే చాలా నార్మల్గానే ఉన్నాయండి ఈ వారం. కోడిపెట్టలు కానీ కోడిపుంజులు కానీ కొద్దిగా ఎక్కువే వచ్చినాయి. అంటే జాతర సందర్భంగా అయితే ఈ కోళ్ళు అనేది తీసుకొచ్చి అమ్ముతున్నారు మార్కెట్లో. ఈ మార్కెట్లో అనేది చాలా రీజనబుల్ ప్రైజులు ఇస్తారు. మంచి కోళ్ళు అయితే ఇస్తున్నారండి. చూడండి ఈ కోడిపుంజు వచ్చేప్పుడు 2,500 చెప్తున్నారు. 2,000 అయితే ఫైనల్ ఇచ్చేస్తున్నాడు. అది చూడండి చాలా బాగున్నాయండి. కోడిపుంజులు అయితే చాలా బాగున్నాయి. మంచి హెల్తీగా ఉన్నాయి అన్నమాట కోడిపుంజులు వచ్చి.
చూడండి ఇక్కడ నాటు కోడి పెట్టలు అయితే ఉన్నాయండి. ఈ జత వచ్చేపాటికి 1200 అలా చెప్తున్నాడండి. ఫైనల్ అయితే 1000 రూపాయలకి ఇస్తా అన్నాడు. అయితే చాలా చిన్నయండి ఇవి కోళ్ళు. చూడండి 2 జతగా ఇచ్చేస్తా అన్నాడు. ఒకటి ఇవ్వనన్నాడు. జతగా అయితే ఇచ్చేస్తా అంటున్నాడు. చాలా చిన్న కోడి పెట్టలండి. ఎవరన్నా ఇంట్లో కాడ పెంచుకోవాలనుకుంటే తీసుకెళ్ళి పెంచుకోవచ్చండి ఇవి. ఇది చూడండి కోడిపుంజు. ఈ కోడిపుంజు వచ్చేప్పటికి మీకు 5500 చెప్పాడండి. ఫైనల్ అయితే 4000కి ఇస్తా అన్నాడు. చూడండి ఇవన్నీ కోళ్ళు మామూలుగా ఏంటంటే కొద్దిగా తక్కువ రేట్లో అమ్మే కోళ్ళు అనమాట ఇవి. ఈ కోడి పుంజులు కానీ కోడి పెట్టలు కానీ మీకు జత వచ్చేపాటికి 2000 చెప్తున్నాడు. 1500 అయితే ఫైనల్ ఇచ్చేస్తాడు. చూడండి కోడి పెట్ట కూడా మీకు జత వచ్చేపాటికి మీకు 1000 రూపాయలు చెప్తున్నాడండి. చాలా రీజనబుల్గా ఉన్నాయి రేట్లు అయితే. మీకు ఉన్నాయండి ఈ మార్కెట్లో ఇచ్చినట్టు ఏ మార్కెట్లో ఇవ్వరండి. ఎందుకంటే చాలా తక్కువ ప్రైజుల్లో అయితే ఇస్తున్నారు. కోడిని బట్టి రేట్ అండి. ఒక కోడిపుంజు 5000 6000 ఉందండి. ఒక కోడిపుంజు 1000 రూపాయలు ఉంది. అలా కోడిని బట్టి రేటు ఉంది. మా వీడియో కానీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబర్ చేసుకునే వారైతే సబ్స్క్రైబర్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలు అయితే మీకు అందిస్తాము. అమ్మవారి జాతర సందర్భంగా ఎక్కువ మంది జనాలు అయితే వచ్చారండి. ఈ అమ్మవారి జాతర వీడియో అయితే రేపు మా ఛానల్లోని వస్తుందండి. ఒకసారి మా జాతర వీడియో కూడా చూడండి. చాలా బాగా వస్తుంది వీడియో. చాలా బాగా తీసామండి. ఈ జాతర వీడియో రేపు పొద్దున్న వస్తుందండి. Thank you for watching VV Kumar Vlogs 5.